9 న్యూస్. పండగ సాయన్న విగ్రహం తొలగింపుపై డిఎఫ్సిఎస్ చైర్మన్ వాకిటి ఆంజనేయులు ఆగ్రహం. విగ్రహాన్ని యథాస్థానంలోనే పునఃప్రతిష్ఠ చెయ్యాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో ఏర్పాటు చేసిన పండగ సాయన్న విగ్రహాన్ని ఆర్టీసీ అధికారులు తొలగించడాన్ని డిఎఫ్సిఎస్ జిల్లా చైర్మన్ వాకిటి ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. స్థానిక తెలుగు ముదిరాజుల సమాచారంతో అక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని చెప్పినప్పటికీ స్థల సేకరణ పూర్తి కాకముందే ఆర్టీసీ సిబ్బంది క్రేన్, జేసీబీ సహాయంతో విగ్రహాన్ని తొలగించి నిర్మానుష్య ప్రాంతంలో పడేయడం బాధాకరమని అన్నారు. నిరసనల అనంతరం ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి విగ్రహాన్ని తొలగించడం తప్పేనని అంగీకరించారని, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విగ్రహాన్ని యథాస్థానంలోనే పునఃప్రతిష్ఠ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. విగ్రహాన్ని తమకు ఆమోదయోగ్యమైన స్థలంలోనే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పండగ సాయన్న విగ్రహం పునఃప్రతిష్ఠ జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని వాకిటి ఆంజనేయులు స్పష్టం చేశారు. నా పేరు వాకిటి ఆంజనేయులు. నేను జిల్లా డిఎఫ్సిఎస్ చైర్మన్. నిన్న జరిగినటువంటి సంఘటన మేమంతా ఇక్కడికి వచ్చేసాం. మాకు ముదిరాజు సంఘం నాయకులకు సమాచారం లేకుండా డిఎం ఆర్ఎంఓ గారు కర్కశంగా మా పండుగల సాయన విగ్రహాన్ని తొలగించినందుకు వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలి. విగ్రహాన్ని ఎక్కడైతే తీసిరో, మా ఆత్మగౌరవం దెబ్బతీసిరో ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నాం. చెయ్యకపోతే ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు వాళ్ళు వచ్చి మా డిమాండ్స్ను ప్రభుత్వానికి తీసుకెళ్తామని చెప్పారు. మాకు నచ్చితే ఓకే, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు చేస్తాం. ఆ డిఎంఆర్ఎంఓని మాత్రం రౌడీయిజంగా చేసినటువంటి వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి. ప్రధాన ఎజెండా అది. మాకు ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.